హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్ 13 వీడియోలో ఫైల్ అంటే ఏంటి, ఫైల్లో ఏముంటుంది, ఫైల్స్ ఎన్ని రకాలు, ఫైల్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి, ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఫైల్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫైల్ అంటే కంప్యూటర్లో డేటాను స్టోర్ చేయడానికి ఉపయోగించే ఒక యూనిట్ ను ఫైల్ అంటారు. కంప్యూటర్ కి మనం ఇచ్చే సమాచారం అంటే టెక్స్ట్ గాని, ఫొటోస్ గాని, ఆడియోస్ గాని, వీడియోస్ గాని వీటన్నిటినీ కూడా కంప్యూటర్ ఫైల్ రూపంలో సేవ్ చేస్తుంది. ఫైల్ లేకుండా కంప్యూటర్ డేటాను గుర్తించుకోలేదు. ఎగ్జాంపుల్, మీరు టైప్ చేసిన notes.txt అనే ఫైల్ గా సేవ్ చేస్తే తరువాత ఎప్పుడైనా కూడా మీరు ఆ ఫైల్ ను ఓపెన్ చేసి చూడవచ్చు. సో డేటాను సేఫ్ గా స్టోర్ చేసి మనకు అవసరమైనప్పుడు తిరిగి యూజ్ చేసుకోవడానికి ఈ ఫైల్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫైల్ ఎన్ని రకాలు, వాటిలో ఏమేమి స్టోర్ చేయవచ్చో తెలుసుకుందాం. ఫైల్లో వివిధ రకాలైన డేటాను స్టోర్ చేయవచ్చు. ముందుగా టెక్స్ట్ ఫైల్ కోసం తెలుసుకుందాం. ఈ టెక్స్ట్ ఫైల్లో సమాచారాన్ని నిల్వ చేస్తాయి. అంటే నోట్స్ను, లెటర్స్ను, అసైన్మెంట్స్ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఫైల్స్ అనేవి TXT ఫార్మేట్లోను, DOCX ఫార్మేట్లోను ఉంటాయి. ఇమేజ్ ఫైల్స్, ఈ ఇమేజ్ ఫైల్స్లో ఫొటోస్ని, డ్రావింగ్స్ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఫైల్స్ అనేవి JPG ఫార్మేట్లో, PNG ఫార్మేట్లో, BMP ఫార్మాట్స్లో ఉంటాయి. ఆడియో ఫైల్స్, ఈ ఆడియో ఫైల్స్ లో సాంగ్స్ ను, సౌండ్ రికార్డ్స్ ను స్టోర్ చేయవచ్చు. ఈ ఆడియో ఫైల్స్ అనేవి MP3 ఫార్మేట్ లో అండ్ వేవ్ ఫార్మేట్ లో ఉంటాయి. వీడియో ఫైల్స్, ఈ వీడియో ఫైల్స్ లో సినిమాలను అండ్ మన ఫోన్ తో షూట్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో ఫైల్స్ లో స్టోర్ చేయవచ్చు. ఈ వీడియో ఫైల్స్ అనేవి MP4 ఫార్మేట్ లోను, AVI ఫార్మేట్ లోను, 3GP ఫార్మాట్స్ లోను ఉంటాయి. కంప్యూటర్ లో మనం ఏ సమాచారాన్ని సేవ్ చేసినా కూడా అది ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫైల్ నేమ్ అండ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఫైల్ నేమ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫైల్ ను గుర్తించడానికి ఇచ్చే నేమ్ ను ఫైల్ నేమ్ అంటారు. ఆ ఫైల్ కి మనం అర్థమయ్యేలా నేమ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, నోట్స్ అని ఇచ్చుకోవచ్చు, మై ఫొటోస్ అని ఇచ్చుకోవచ్చు. మనకి గుర్తుండేలాగా ఏ నేమ్ కావాలితే ఆ నేమ్ ఫైల్ కి ఇచ్చుకోవచ్చు. ఇలా నేమ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఫైల్ నేమ్ చివరిలో ఉండే భాగాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఈ ఎక్స్టెన్షన్ అనేది అది ఏ టైప్ ఫైల్ అనేది తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఫైల్ కి చివరిలో TXT అని కనిపిస్తే అది టెక్స్ట్ ఫైల్ అని అర్థం. ఏదైనా ఒక ఫైల్ కి JPG అని ఉంటే లాస్ట్ లో అది ఇమేజ్ ఫైల్ అని అర్థం చేసుకోవాలి. అండ్ ఏదైనా ఒక ఫైల్ నేమ్ తర్వాత ఎక్స్టెన్షన్ MP3 అని ఉంటే అది ఆడియో ఫైల్ అని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక ఫైల్ కి లాస్ట్ లో MP4 అని కనిపిస్తే అది వీడియో ఫైల్ అని అర్థం చేసుకోవాలి. ఈ ఫైల్ నేమ్ కి లాస్ట్ లో ఉండే ఈ ఎక్స్టెన్షన్ బట్టి అది ఏ రకం ఫైల్ అనేది మనకి తెలుస్తుంది. ఈ విధంగా అది ఏ ఫైల్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ notes.txt అని ఒక ఫైల్ కనిపిస్తుంది. ఇందులో నోట్స్ అనేది ఫైల్ నేమ్, TXT అనేది ఎక్స్టెన్షన్. ఈ రెండు కలిపితే ఒక ఫైల్ కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఫైల్ అనేది ఫైల్ నేమ్ మరియు ఎక్స్టెన్షన్ ఈ రెండు కలిపి ఒక ఫైల్ గా క్రియేట్ అయి కనిపిస్తుంది. సో ఏ ఫైల్ అయినా కూడా ఫైల్ నేమ్ ఉంటుంది, చివర్లో ఆ ఫైల్ యొక్క ఫార్మేట్ కనిపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ లో ఉండే ఫైల్ నేమ్ ను, ఎక్స్టెన్షన్ బట్టి అది ఏ రకపు ఫైల్ అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఫైల్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కంప్యూటర్ లో ఒక ఫైల్ పై మనం చేయగల పనులను ఫైల్ ఆపరేషన్స్ అంటారు. ఈ ఫైల్ ఆపరేషన్స్ లో మెయిన్ గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఒకటి క్రియేట్, కంప్యూటర్ లో న్యూ డాక్యుమెంట్ గానీ న్యూ ఫైల్ గానీ క్రియేట్ చేయడానికి ఈ క్రియేట్ ఆప్షన్ యూజ్ అవుతుంది. సెకండ్ ది ఓపెన్, ఫైల్ ను ఓపెన్ చేయడానికి లేదా ఫైల్లో ఉన్న డేటాను చూడడానికి ఈ ఓపెన్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ వచ్చి సేవ్ ఆప్షన్, మనం చేసిన చేంజెస్ ను ఫైల్లో స్టోర్ చేయడానికి ఈ సేవ్ అనేది యూజ్ అవుతుంది. ఇది మన డేటా మిస్ అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చి రీనేమ్,
ఫైల్‌కి ఉండే నేమ్‌ను చేంజ్ చేయడానికి ఈ రీనేమ్ అనేది యూజ్ అవుతుంది. ఫిఫ్త్ వచ్చి డిలీట్. ఈ డిలీట్ ఆప్షన్ మనకి కంప్యూటర్‌లో అవసరం లేని ఫైల్స్‌ను తొలగించడానికి యూజ్ అవుతుంది. ఈ 5 ఆప్షన్స్ అన్నిటిని కూడా ఫైల్ ఆపరేషన్స్ అంటారు. ఇప్పుడు ఫైల్స్ ఎక్కడ స్టోర్ అవుతాయని తెలుసుకుందాం. కంప్యూటర్‌లో మనం సేవ్ చేసే ప్రతి ఫైల్ కూడా ఏదో ఒక స్టోరేజ్ డివైస్‌లో స్టోర్ అయి ఉంటుంది. హార్డ్ డిస్క్ అండ్ ఎస్ఎస్‌డి ఇవి కంప్యూటర్‌లో మెయిన్ స్టోరేజ్ డ్రైవ్స్ ఇవి. ఇవి డేటాను లాంగ్ టైమ్ స్టోర్ చేయడానికి యూజ్ అవుతాయి. ప్రతి కంప్యూటర్‌లో కూడా ఈ హార్డ్ డిస్క్‌లు ఉంటాయి. మెయిన్ స్టోరేజ్ అంతా కూడా ఈ డ్రైవ్స్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ అనేది చిన్నదిగా ఉంటుంది. దీనిలో కూడా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ పెన్ డ్రైవ్‌ని ఎక్కడికైనా తీసుకువెళ్ళేందుకు ఈజీగా ఉంటుంది. ఒక కంప్యూటర్‌లో ఉన్న డేటాను వేరే కంప్యూటర్‌లోకి కాపీ చేయడానికి, అంతేకాకుండా ఈ కంప్యూటర్‌లో ఉన్న డేటాను వేరే ల్యాప్‌టాప్‌లోకి గానీ, ఎందులో అయినా కూడా కాపీ చేసుకోవడానికి ఈ పెన్ డ్రైవ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్‌లో కూడా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ ద్వారా ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌లో కూడా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫైల్స్‌ను ఎక్కడి నుండైనా కూడా యాక్సెస్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్ అండ్ వన్ డ్రైవ్. సో, ఫైల్స్‌ను కంప్యూటర్ లోపల లేదా బయట స్టోరేజ్ డివైస్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడతో క్లాస్ 13 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ 14 వీడియోలో కంప్యూటర్‌లో న్యూ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలనే టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.